నామానికి మహిమ కలుగును గాక. ప్రార్థనా శక్తి అనే టీవీ కార్యక్రమంని వీక్షిస్తున్న విశ్వాసులందరికీ ప్రభువైన యేసు క్రీస్తు నామమున మీకు శుభములు తెలియపరచుకుంటున్నాను. మీరు బాగున్నారా? మీరు బాగుండాలని నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. దేవుడు మీ కుటుంబాలను దీవించాలని, ఆశీర్వదించాలని రోజు ప్రార్థన చేస్తున్నాము. మీరు ఫోన్ కాల్స్ చేస్తున్నప్పుడు కూడా మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. అమ్మ మా కొరకు ప్రార్థించండి, అమ్మా మా కుటుంబాల కొరకు ప్రార్థించండి, నా భర్త కొరకు, నా బిడ్డల కొరకు, మా కుటుంబాల కొరకు ప్రార్థన చేయండి అని మీరు ప్రార్థన చేయమని అడిగినప్పుడు మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. దేవుడు మీ కుటుంబాల్లో మేలు చేస్తున్నాడని నేను విశ్వసిస్తున్నాను. తప్పకుండా దేవుడు మీ పట్ల అద్భుత కార్యాలు జరిగించాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను. మరి ఈ సాయంకాల సమయమున ఈ టీవీ కార్యక్రమం దగ్గర కూర్చున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు తెలియపరచుకుంటున్నాను. మరి ఈ 40 దినాలు ఎంతో ఉపవాసంతో ఉంటున్నారని నేను నమ్ముతున్నాను. ఉపవాసం చేయడం చాలా ముఖ్యమైంది. ఈ 40 దినాలు ఉపవాసం అంటే దేవునికి దగ్గరగా జీవించడం. మనుషులతో ఎక్కువ మాట్లాడతాం, మనకున్న బ్రతకంత కాలము మనుషులతో ఎక్కువ గడుపుతూ ఉంటాం, కానీ దేవునితో గడపం. మనుషుల వల్ల ఏం ప్రయోజనం లేదు, కానీ దేవుడిచ్చే బహుమానం, మనకు ప్రాణాన్ని ఇచ్చిన ఆయన, మనల్ని కాపాడుతున్నాడు ఆయన. మనుషులు ఎవరు కాపాడరు. మన భర్త కానీ, మన బిడ్డలు కానీ, మన కుటుంబం కానీ ఎవరు మనల్ని కాపాడరు, కానీ కాపాడేవాడు ఆయన. కునుకడు, నిద్రపోడు. అంత మంచి దేవుని కలిగి ఉన్నాం కాబట్టి ఉపవాసం ఉండి దేవునికి దగ్గరగా జీవించాలని నేను ఇష్టపడుతున్నాను. మీరు ఉపవాసం ఉంటున్నారని నేను నమ్ముతున్నాను. మీ కుటుంబం కొరకు, మీ బిడ్డల కొరకు. ఏ తల్లి అయితే కన్నీటి ప్రార్థన చేస్తుందో, ఏ తల్లి అయితే ఉపవాసం ఉంటుందో, ఏ తల్లి అయితే మోకరించి ప్రార్థన చేస్తుందో, ఏ తల్లి అయితే తెల్లవారుజాముని లేచి ఆయన వైపుకు చేతులెత్తి ప్రార్థన చేస్తుందో, దేవుడు తప్పకుండా ఆ కుటుంబాలను దేవుడు ఆశీర్వదిస్తాడు. నేనే సాక్షిని. ఎందుకంటే ఎంతో కష్టం ఉంటుంది అంటారు. ఎన్నో పనులమ్మ, విపరీతమైన పనులు మాకు. పనులు మునని మేము సరిగా ఉపవాసం ఉండలేకపోతున్నాం, మేము సరిగా ప్రార్థించుకోలేకపోతున్నాము అని అంటూ ఉంటారు. సైతానుడు అలాంటివి పెడుతూ ఉంటాడు. కానీ ఆయన అన్నాడు, అపవాదిని ఎదిరించండి, వాడు మీ వద్ద నుండి పారిపోవును అంటున్నాడు. కాబట్టి అపవాదిని ఎదిరించాలంటే ఉపవాస ప్రార్థన చాలా అవసరం. దేవునితో సంధించడం చాలా అవసరం. దేవునితో మాట్లాడటం చాలా అవసరం. ఈ దినాల్లో అయితే మరి ముఖ్యంగా ఎక్కడ చూసినా భయంకరమైన పరిస్థితులు చూస్తూ ఉన్నాం. భయంకరంగా అంటే అది చెప్పతరం కాని పరిస్థితులు, అసలు మేము ఎప్పుడు వినలేని పరిస్థితులు. మరి అలాంటి పరిస్థితుల్లో మనం బ్రతుకుతున్నామంటే, మన బిడ్డలు బ్రతుకుతున్నారంటే, మన కుటుంబం బ్రతుకుతున్నదంటే తల్లివైన నువ్వు ప్రార్థించాలని నేను కోరుకుంటున్నాను. ఆ ప్రార్థనే బలమైంది, అన్నిట్లో బలమైంది ప్రార్థన. ప్రార్థన ప్రార్థన ఎప్పుడు నేను అదే చెప్తాను. ప్రార్థించాలని, కన్నీటి ప్రార్థన చేయాలని ప్రతిదీ నేను ప్రతిసారి నేను చెప్తూ ఉంటాను. నా ప్రియబిడ్డలారా, ప్రార్థించుకోవాలి. ప్రతి స్త్రీ, ఏ స్త్రీ అయితే ప్రార్థన చేస్తుందో, ఏ స్త్రీ అయితే దేవునితో మాట్లాడడం. ప్రార్థన అంటే ఏంటి? మనం గంటలు గంటలు ఫోన్లో వేరే వాళ్ళతో మాట్లాడుతుంటాం, ఆ ఫ్రెండ్స్తో మాట్లాడుతుంటాము. నా భర్త ఇట్లా, నా పిల్లలు ఇట్లా, అవి ఇవని చెప్తాం. చెప్పినప్పుడు వాళ్ళు ఏంటి, మనకేమైనా సాయం చేస్తారా? మన ముందట అమ్మో పాపం అట్లనా, నీ పరిస్థితి ఇట్లుందా, ఎందుకులే నువ్వు ఇట్లా చెయ్యి, నువ్వు అలాగే చెయ్యి అని నేర్పిస్తారు మనకి. అవి నేర్చుకుంటాం. కానీ దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు, దేవుడితో మాట్లాడుతున్నప్పుడు దేవుడు నీ పట్ల అద్భుత కార్యాలు జరిగిస్తాడు. అద్భుత కార్యాలు జరిగించే దేవుని నమ్ముకోవాలని. ఎవరి వల్ల కాదు కార్యాలు, దేవుని వల్లనే కార్యమవుతుంది. నేనే సాక్షిని. ప్రతిసారి చెప్తాను, నా పట్ల దేవుడు ఎన్నో అద్భుతాలు జరిగించాడని, ఎన్నో ఆశ్చర్య కార్యాలు జరిగించాడని. నేను ఈరోజు ఇలా బ్రతుకున్నానంటే ఆయన కృపే, ఆయన దయే, ఆయన ప్రేమే. ఆ ప్రేమను బట్టి బ్రతుకున్నాం. కాబట్టి నా బిడ్డలారా, ఈ సాయంకాల సమయం ఈ రీతిగా మరి టీవీ దగ్గర కూర్చున్నారని, వింటున్నారని నేను సంతోషపడుతున్నాను. మరి మన దేవుడు గొప్ప దేవుడు, మన దేవుడు ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు. మరి ప్రార్థించుకుందాం. సకల ఆశీర్వచన స్తోత్రాలకు మించిన మీ ఘనమైన నామము స్తుతింపబడును కాక. నీవు అద్వితీయుడవు, మహాఘనుడవు, రాజ జీవమిచ్చివాడ, జీవాధిపతి, నీకు స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. ఇదిగో ప్రభా, భయంకరమైన ఈ దినాల్లో మేము బ్రతుకుతున్నామయ్యా. ఏ దినాన్ని ఏం జరుగుతుందో మాకు తెలియదయ్యా. ప్రతి కుటుంబంలో సాతానుడు చెలరేగి ప్రతి కుటుంబంలో అలజడిని రేపుతున్నాడయ్యా. అలజడిని గద్దించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నీకు దగ్గరగా జీవించే బిడ్డలుగా నాయన ఉండాలని మేము కోరుకుంటున్నామయ్యా. అయ్యా మన్నించండి అయ్యా, కృప చూపండి అయ్యా. నీతో మాట్లాడటానికి, నీతో సంధించడానికి
నువ్వు మా ఎడల చేసిన ఆశ్చర్య కార్యాలు చెప్పడానికి కొరకు ప్రభా ఈ దినం మాకు ఇచ్చారయ్యా, మీకు వందనాలు. ఇదిగో బలహీనరాలని బాబు నీ బలంతో నింపు, శక్తిహీనరాలి నీ శక్తితో నింపు నాయన. నీ సిలువ చాటుకి నన్ను మరుగుపరిచి ఏం మాట్లాడాలో ఏం చెప్పాలో నాయన బలహీనరాలైన నాతో మీరు మాట్లాడి ఇక్కడ కూర్చున్న ప్రతి బిడ్డతో మీరు మాట్లాడమని యేసు పరిశుద్ధ నామమును బట్టి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు మీకు ముందట వాక్యం ఉంచాలని ఇష్టపడుతున్నాను. నీ భయంలో నేను వదిలేసే దేవుడు కాడు. మనుషులు వదిలేస్తారు కానీ దేవుడు ఎప్పుడు విడిచిపెట్టే దేవుడు కాదు. ఎందుకంటే నా జీవితంలో అయితే ఎన్నో కార్యాలు అట్లా భయపడిపోతూ ఉంటాము. ఏంటో మనకు సాయం చేస్తారు, ఎవరు మనకి సాయం చేస్తలేరు కదా అని ఈలోక మనుషుల దగ్గరికి పరిగెడుతుంటాం. నేను కూడా చాలాసార్లు ఈలోక మనుషుల దగ్గరికి పరిగెత్తిన, ఈలోక మనుషుల్ని ఆశ్రయించిన, కానీ ఎవ్వరి వల్ల లాభం లేదు, ఎవ్వరు సహాయం చేయలేదు. సహాయం చేస్తామని చెప్పారు కానీ సహాయం చేయలేదు. ఎంతోమందిని ఆశ్రయించాను భయం కలిగినప్పుడు. డాక్టర్ల దగ్గరికి పరిగెత్తిన, భయం కలిగినప్పుడు నా బిడ్డల్ని కాపాడండి అయ్యా, నా బిడ్డలకి ప్రాణం పెట్టండి అయ్యా అని నేను వెళ్ళి అడిగినా కానీ ఎవ్వరు చేయలేకపోయారు. కానీ నా జీవం గల దేవుడు నా భయాన్ని తొలగించి నన్ను కాపాడి సంరక్షించిన గొప్ప దేవుడు నాతో ఉన్నాడు. అందుకే ఈ దినాన్ని భయంలో నిన్ను వదిలేసే దేవుడు కాదు. నాకు భయం సంభవించే దినమున నిన్ను ఆశ్రయించదును అన్నది. అవును, మనం భయం సంభవించే దినమున మనము దేవుని ఆశ్రయించాలి. ఎప్పుడైతే దేవుని ఆశ్రయిస్తామో తప్పకుండా ఆయన మన పట్ల అద్భుత కార్యాలు జరిగిస్తాడు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 5వ వచనం చూస్తే, ఎటుపోయినను మాకు శ్రమయే కలిగెను, వెలుపట పోరాటములు లోపట భయములు ఉండెను, ఆయనను దీనులను ఆదరించే దేవుడు. మన దేవుడు ఆదరించే దేవుడు. బయట భయం ఉన్నది, లోపట భయం ఉన్నది. ఈ దినాలు అదే ఉన్నది. బయటకు పోతే ఉద్యోగంలో భయం, ఇంటికి వస్తే పిల్లల భయం, ప్రతిదీ భయం భయం భయంతో ఈ దినాల్లో మనం బ్రతుకుతున్నాం. కానీ ఆదరించే దేవుడు, దీనులను ఆదరించే దేవుడు మనతో ఉన్నాడు. కాబట్టి మనం భయపడవలసిన పని లేదు. భయపడిపోతూ ఉంటాము. భయపడొద్దని 365 దినాలు ప్రతిరోజు దేవుని వాక్యము చెప్తూ ఉంటుంది. భయపడకండి బిడ్డ, భయపడకండి, నేను మీకు తోడుగున్నాను, మీరు భయపడద్దు అని చెప్తుంటే మనం భయపడిపోతూ ఉంటాం. ఆయన అంటాడు కీర్తనల గ్రంథం 50వ అధ్యాయం 15వ వచనం, ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను విడిపించదును, నీవు నన్ను మహింపరచదు. ఆపత్కాలంలో మన కష్ట సమయంలో దేవునికి మనం మొరపెట్టినప్పుడు దేవుడు తప్పకుండా మనల్ని విడిపించే దేవుడు. మనం ఏడుస్తుంటే ఊరుకునే దేవుడు కాదు. మనం కన్నీటితో ఉన్నప్పుడు, మనం బాధలో ఉన్నప్పుడు మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. మన దేవుడు గొప్ప దేవుడు, మనల్ని నడిపించే దేవుడు. మన దేవుడు జీవం గల దేవుడు. మన దేవుడు ఎల్ షదాయ్, సర్వశక్తి గల దేవుడు మన దేవుడు. అనుకుంటున్నాడు కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం 17వ వచనం, నీతిమంతులు మొర్రపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నింటిలో నుండి వారిని విడిపించును. మనం మొరపెట్టినప్పుడు దేవుడు తప్పకుండా ఆలకిస్తాడు. శ్రమలన్నింటిలో నుండి మనల్ని విడిపించే దేవుడు గొప్ప దేవుడు. ఎవరున్నారండి మనల్ని కాపాడే దేవుడు? ఆయన కాకపోతే మన శ్రమల నుంచి విడిపించే వారు ఈ లోకంలో ఎవరున్నారు? నేను ఇందాక వచ్చేటప్పుడు ఒక అమ్మ ఫోన్ చేసింది. అమ్మకు క్యాన్సర్ అంట. క్యాన్సర్ అయితే బాధతో ఉన్నది. ఆమె ఎంతోమందికి డబ్బులు ఇచ్చిందంట, మళ్ళీ తిరిగి ఇస్తలేరంట. ఏమంటున్నారంటే, మా డబ్బులు నాకు ఇయ్యమ్మా, నాకు పరిస్థితి ఇక నువ్వు చచ్చిపోతావు కదా, ఇంక నీకు డబ్బులు ఎందుకులే, నీకు ఇయ్యంలే అని అన్నారట. పాప మా తల్లి ఏడుస్తూ నాకు ఫోన్ చేసింది. అమ్మ ఇట్లా అంటున్నారు. చూసారా మనుషులు ఎలాంటి వాళ్ళు, చచ్చిపోతావు కదా, ఆమె ఇవ్వాల్సిన డబ్బులు ఆమెకి ఇయ్యటలేరు. అలాంటి మాటలు మాట్లాడతారు ఈ లోక మనుషులు. కానీ మన దేవుడు అలాంటి దేవుడు కాదు. నీ కన్నీటిని తుడిచే దేవుడు, నిన్ను నడిపించే దేవుడు. నీ శ్రమలో ఉన్నవా తప్పకుండా ఆయన నీకు సహాయం చేస్తాడు. అందుకే 107వ దావీదు కీర్తన 19వ అధ్యాయంలో చూస్తే, కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదల్లో నుండి వారిని విడిపించును. మన కష్టం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, బాధ కలిగినప్పుడు, ఇరుగుపోరు వారు బాధ పెడుతున్నప్పుడు, ఉద్యోగంలో నెమ్మది లేనప్పుడు, వివాహం కానప్పుడు, పరిస్థితులు తారుమారైపోతున్నప్పుడు మనం కష్టకాలంలో దేవునికి మొరపెడితే తప్పకుండా ఆయన విడుదల కలగచేశాడు. మన దేవుడు అంత గొప్ప దేవుడు అండి. అందుకే అంటున్నాడు యెహోషువతో అంటున్నాడు 1వ అధ్యాయం 9వ వచనంలో, నేను నీకు ఆజ్ఞాపించి ఉన్నాను కదా, నిబ్బరం కలిగి ధైర్యం గుండుము, దిగులు పడకము, జడియకము, నీవు నడుచు మార్గం అంతట్లో నీ దేవుడైన యెహోవాకు నీకు తోడయ్యుండును. హల్లెలూయా. మన మార్గం అంతట్లో ఆయన తోడుగుంటాడట. నిబ్బరం కలిగి ధైర్యం గుండమంటున్నాడు. భయపడకు, జడియకు. దేవుని వాగ్దానాలన్నీ, బైబిల్ అంతా వాగ్దానాలన్నీ అవే. భయపడద్దు, ధైర్యం గుండు, నేను నీకు సహాయం చేస్తానని. కానీ మనం ఏం చేస్తుంటామంటే భయపడిపోతుంటాం.
ఏమవుతుంది ఇశ్రాయేల్ జనాంగం కూడా అంతే కదా. మనం చూస్తున్నాం నిర్గమకాండం 14వ అధ్యాయంలో మరి ఇశ్రాయేల్ జనాంగాన్ని తీసుకొని మరి మోషే వస్తున్నప్పుడు మరి సైన్యాన్ని అందరిని తీసుకుని వచ్చినప్పుడు కరెక్ట్గా ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ మనం చదువుతాం 14వ అధ్యాయము 10వ వచనంలో, ఫరో సమీపించుచుండగా ఇశ్రాయేల్ కన్నులెత్తి ఐగుప్తులు తమ వెనుక వచ్చుట చూసి మిక్కిలి భయపడి యెహోవాకు మొరపెట్టిరి. అంతట వారు మోషేతో, ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యంలో చచ్చుటకు మమ్మల్ని రప్పించితివా? మమ్ము ఐగుప్తులో నుండి బయటికి రప్పించి మమ్మల్ని ఇట్లు చేయనేలా? మా జోలికి రావద్దు, ఐగుప్తీయులకు దాసులు అవుదామని ఐగుప్తీయులు మేము నీతో చెప్పిన మాట ఇదే కదా. ఐగుప్తులో మేము చెప్పినాం కదా, నువ్వు మమ్మల్ని తీసుకెళ్ళద్దు, మేము రామని చెప్పాం కదా, ఇప్పుడు తీసుకొచ్చావు. ముందేమో ఎర్ర సముద్రం, వెనకనేమో ఫరో సైన్యం, మేము వాళ్ళకే అయిపోతాం, వాళ్ళకే దాసులు అయిపోతాం. కాబట్టి మా జోలికి రావద్దని చెప్పినాం కదా. వాడు విశ్వసించలేదు. మా దేవుడు గొప్పవాడు, ఎన్నో అద్భుత కార్యాలు జరిగించాడు ఇశ్రాయేల్ పట్ల. అవన్నీ మర్చిపోయారు. తీసుకురాగాని ఎర్ర సముద్రం రాగాని ఇక భయపడిపోతూ ఉన్నారు. అయ్యో ఎట్లా తీసుకొచ్చావు, మా జోలికి రావద్దు, ఇంకా మేము మళ్ళీ వాళ్ళకే దాసులం అయిపోతామని అన్నప్పుడు మోషే అంటున్నాడు, అక్కడ చూద్దాం 13వ వచనంలో, అందుకు మోషే భయపడుకుని యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరకయ్య నిల్చుండి చూడు. మీరు నేడు చూచిన ఐగుప్తులు ఇక మీదట మరి ఎన్నడనూ చూడరన్నారు. హల్లెలూయా. మళ్ళీ ఎన్నడూ చూడరట. వాళ్ళకి భయపడిపోయారు. మా దేవుడు గొప్పవాడు, అద్భుతాలు జరిగించే దేవుడని నమ్మలేదు, విశ్వసించలేదు. అందుకే అరణ్యంలో కూడా తొందర కలుగుతూ ఉన్నది. దేవుని నమ్మలేరు, విసికించారు. కష్టకాలం మంది మళ్ళా మొరపెడుతూ ఉన్నారు. దేవుడు మళ్ళీ విడుదల కలుగ చేస్తున్నాడు. అన్నాడు, మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చావు? మోషే అంటున్నాడు, యెహోవా నేడు కలుగజేయి రక్షణ మీరు ఊరక నిల్చుండి చూడండి. మీరు నేడు చూసిన ఐగుప్తులకి మీదట మరి ఎన్నడూ చూడరు. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయ్యే ఉండవలనని ప్రజలతో చెప్పాను. అంతలో యెహోవా మోషేతో, నీవేళ నాకు మొరపెట్టుచున్నావు, సాగిపోవుడని ఇశ్రాయేలుతో చెప్పు. నీవు నీ కర్రనెత్తి ఆ సముద్రం వైపు చేయి చాపి దాని పాయలుగా చేయము. అప్పుడు ఇశ్రాయేలు సముద్రం మధ్యన 6 నెలల మధ్యను నడిచిపోదురు. ఇదిగో నేనే ఐగుప్తుల హృదయంను కఠినపరచదును, వారు వీరిని తరుముదురు. నేను ఫరో వలన అతని సమస్త సేనలను, అతని రథము వలనను, అతని గుర్రపు రౌతుల వలన నాకు మహిమ తెచ్చుకొందును. నేను ఫరో వలన, అతని రథం వలన, అతని గుర్రపు రౌతుల వలన మహిమ తెచ్చుకున్నప్పుడు నేను యెహోవానని ఐగుప్తీయులు తెలుసుకుందిరా. నేను హల్లెలూయా. విడిచిపెట్టాడు వాళ్ళ కష్టకాలంలో, అలా బాధ అనుభవిస్తున్నారు. విడిచిపెట్టిండా వాళ్ళని? విడిచిపెట్టలేదే. ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేశారు. ఎవరికి సాధ్యం అది? ఊరక నిల్చుండి చూడమన్నాడు, నీ చేయెత్తమన్నాడు. మనమంతే ప్రభు వైపు చేతులు ఎత్తాలి. మన కష్టం కలిగినప్పుడు, మన బాధ కలిగినప్పుడు ప్రభు వైపు చేతులు ఎత్తినప్పుడు, అయ్యా నువ్వే మాకు దేవుడు అయ్యా, నువ్వే మా రక్షకుడు అయ్యా, మమ్మల్ని కాపాడేవాడు నువ్వయ్యా, కునుకవు నిద్రపోవు కదయ్యా, మా కష్టకాలం అని మాకు సహాయం చేయమన్నప్పుడు దేవుడు సహాయం చేయలేదా? మనం మొరపెట్టమంటున్నాడు అంతే. డబ్బులేమి ఈనవసరం లేదు, ఆయనకు ఏం ఖర్చు పెట్టని అవసరం లేదు. ఆయనను అడగమంటున్నాడు. నన్ను అడుగు బిడ్డ, నీకేం కావాలో ఇస్తానంటున్నాడు. మనం అడగం. పక్క వాళ్ళకి దగ్గరికి పోతాము, ఆ మినిస్టర్ దగ్గరికి పోతాము, ఆ ఇంటికి పోతాము, ఈ ఇంటికి పోతాము, వాళ్ళని అడుక్కుంటూ ఉంటాము. అమ్మ ఒక సాయం చేయరా, నా భర్త కొడుతున్నాడమ్మా, నా పిల్లలు కొట్టుకొచ్చి చేయరా అని అడుగుతాం. కానీ అదే నువ్వు దేవుని సన్నిధి నుండి మోకరించి నువ్వు ప్రార్థించినప్పుడు దేవుడు నీ పట్ల అద్భుత కార్యం జరిగిస్తాడు. నేనే సాక్షిని, ఎవరో కాదు. మనం బయటకు పోయి చెప్పుకోవడం వల్లని మన భర్తను కుటుంబం బయట ఈ వీధిలో పెట్టుకుంటాం. ఏం ప్రయోజనము? ఇంకా వాళ్ళు ఎక్కించి మనల్ని ఇంకా చేస్తారు. కానీ మనల్ని నడిపించే దేవుడు గొప్ప దేవుడు. నీకు అన్నీ తెలుసు కానీ ఇంకా భయపడిపోతుంటాం. తెల్లవారితే భయం, రాత్రి పండుకుంటే భయం, బయటికి వెళ్తే భయం, ఇంట్లో భయం. నువ్వు నమ్మిన దేవుడు గొప్పవాడు కాదా? నువ్వు నమ్మిన దేవుడు ఆశ్చర్య కార్యాలు జరిగించడా? నువ్వు నమ్మిన దేవుడు అద్భుతాల కార్యాలు జరిగించడా? ఎందుకు నమ్ముతలేవు? నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం అన్నాడు. నమ్మమంటున్నాడు, విశ్వసించమంటున్నాడు, పట్టుదలతో ప్రార్థన చేయమంటున్నాడు, విసుకాక ప్రార్థన చేయమంటున్నాడు. దేవునికి మనం ప్రార్థన మొరపెట్టం. మాకు ఫోన్ చేస్తారు అందరూ, అమ్మ ప్రార్థన చేయండి అమ్మ, మా కుటుంబంలో ఈ తొందర ఉన్నదమ్మా అంటారు. కానీ వాళ్ళు ప్రార్థన చేయరు. మమ్మల్ని ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమంటారు. జ్ఞాపకం చేసుకుంటాం తప్పకుండా. కానీ నువ్వెప్పుడు చేస్తావు బిడ్డ? నువ్వెప్పుడు దేవునికి మొరపెట్టుకుంటావు? నీకు కష్టం ఎక్కువ కదా, నీకు బాధ ఎక్కువ కదా, నీ దుఃఖం ఉంది కదా, నీ వేదన ఉంది కదా, నీ బిడ్డల మాట వింటలేరు కదా, నీ బిడ్డలకు వివాహం జరుగుతలేదు కదా, నీ బిడ్డలు చెప్పినట్టు వింటలేరు కదా, నీ భర్త మారతలేడు కదా. నువ్వెప్పుడు మొరపెట్టుకుంటావు బిడ్డ? నువ్వు మొరపెట్టుకో, దేవుడు తప్పకుండా కార్యాలు జరిగిస్తాడు. మనం మొరపెట్టుకోం. ఇక్కడ చూడలేదా,
ఎర్ర సముద్రాన్ని పాయలు చేయగల దేవుడు, గొప్ప దేవుడు. వాళ్ళు ఆరిన నేలను నడిచారు. వాళ్ళు ఐగుప్తు దేశం నుండి వస్తున్నప్పుడు ఎండకు తగులుతుంటే పగటి దేవుడు మేఘ స్తంభాన్ని ఉంచాడు, రాత్రి వెలిగించడానికి దీపస్తంభాన్ని ఉంచాడు. మనల్ని అంతా కాపాడే దేవుడమ్మా. మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, మన కొరకు రక్తం కార్చిన దేవుడు, విలువైన రక్తం, నిష్కళంకమైన రక్తం, పరిశుద్ధ రక్తంతో మనల్ని కొనుక్కున్నాడు. అందుకే ఆయన మనల్ని ఇష్టపడుతున్నాడు. మనం ఆయనని ఇష్టపడాలని కోరుకుంటున్నాం. మన ఇంట్లో మన పిల్లలు ఉన్నారనుకోండి, మన పిల్లడు మనం చెప్పినట్టు వినకపోతే ఊరుకుంటామా? రే ఏం రా, నేను చెప్పినట్టు ఎందుకునో కొడుతూ ఉంటాం. కొడుతుంటే ఎదుటామనో పక్కింటాము, ఎందుకమ్మా చిన్న పిల్లడిని అట్లా కొడుతున్నావు అని అడిగితే అమ్మంటది, వీడు చెప్పినట్టు వింటలేదమ్మా అంటది. మరి అంత చిన్న పిల్లోడివి కనే నీకు అంతుంటే నీ కొరకు సిలువలో రక్తం కార్చి నీ కొరకు ప్రాణం పెట్టి మళ్ళీ ఆయన లేచి మళ్ళీ నేను పరలోకానికి తీసుకెళ్తానని ఉన్న ఆయన మాట ఎప్పుడు వింటావు బిడ్డ? ఆయన మాట ఎప్పుడు వింటావు? ఇది నన్ను వినాలని ఆయన ఇష్టపడుతున్నాడు, ఇది నాలో ఆయనతో ఉండాలని ఇష్టపడుతున్నాడు. అందుకే నీకు భయం సంభవించింది, నేను వట్టిగా విడిచిపెట్టే దేవుడు కాదు, అద్భుతాలు జరిగించే దేవుడు. ఇక్కడ మనం చూసిన ఐగుప్తీయులు వాళ్ళు మళ్ళా చూడరన్నాడు. ఎంత గొప్ప వాగ్దానాలు ఆయన వాగ్దానాలు. బైబిల్ అంత వాగ్దానాలే. ఎత్తి పట్టుకొని మనం ప్రార్థన చేయాలంతే, దేవుడు మన పట్ల కార్యం జరిగిస్తాడు. అదే రీతిగా ఇంకా మనం చూసే షడ్రక్ మేషక్ అబేద్నెగోలు ఉన్నారు. వాళ్ళకి భయం కదా, అగ్నిగుండాల్లో పడేస్తామన్నారు. భయపడ్డారా? ఏం భయపడలేదే. అగ్నిగుండంలో పడేస్తాము, కాలిపోతారు అన్నాడు. ఆయన పూజించమన్నారు. వాళ్ళు పెట్టిన దేవతలకు పూజించమన్నారు. మేము పూజించమయ్యా అన్నారు. పూజించమంటే నువ్వు పూజించాలి, లేకపోతే మండుచున్న అగ్నిగుండంలో పడేస్తామన్నారు. వాళ్ళు రాజా నువ్వు పడేసినా పర్వాలేదు కానీ పూజించమని వాళ్ళు చెప్పారు. కాబట్టి దేవుడు గొప్ప కార్యం చేయలేదా? నువ్వు మండుచున్న వేడిలో పడేసినా కూడా మా దేవుడు సమర్థుడు అన్నాడు. మమ్మల్ని రక్షించకపోయినా పర్వాలేదు, మమ్మల్ని రక్షించడానికి సమర్థుడు అన్నాడు. రక్షించలేదా? పడేశారు. వాళ్ళు అట్లనే కాల్పోయారా? వాళ్ళు ముగ్గురిని వేస్తే నలుగురుగా కనపడుతున్నారట. హల్లెలూయా హల్లెలూయా చెప్పమ్మా. ఎన్నో రోజుల నుంచి బైబిల్ వాక్యాలు వింటున్నావు, ఎన్నో రోజుల నుంచి దేవునితో మాట్లాడుతున్నావు, అయినా భయమే, అయినా దుఃఖమే, అయినా దిగులే మన జీవితాల్లో. అట్లని వాళ్ళు భయపడ్డారా? మా దేవుడు మమ్మల్ని రక్షించకపోయినా పర్వాలేదు అయ్యా, నీవు పెట్టిన దానికి మేము మొక్కమన్నారు. ఎంత గొప్ప విశ్వాసం. వేసేసారు. ఏమన్నా కాల్పోతామని భయపడ్డారా? ఏం భయపడలేదు, అస్సలు భయపడలేదు. రాజా భయపడిపోయాడు. అయ్యా మేము ముగ్గురు వేస్తే నలుగురు కనపడుతున్నారు ఏంటి అన్నాడు. ఆ నాలుగో వ్యక్తిగా దేవుడు వారి మధ్య నడిచాడు. హల్లెలూయా. వీళ్ళ దేవుడు పూజార్హుడు అని చెప్పాడు ఆ రాజు. దానియేలు విషయం కూడా అంతే కదా. భయపడ్డా? ఆయన నిత్యం ప్రార్థన చేసేట. దినానికి 3 సార్లు ఉదయాన్నే లేచి ప్రార్థించాడు, మధ్యాహ్నం ప్రార్థించాడు, సాయంకాలం ప్రార్థించాడు, మోకాళ్ళు ఉన్నాడు, ప్రభువుని బతిమలాడుకున్నాడు, స్తుతించాడు, దేవుని మహిమపరుస్తూ ఉన్నాడు. అంత నీతిమంతుడిగా ఉన్నాడు. మళ్ళా ప్రతిమను పెట్టి ఈయనకు మళ్ళా ప్రతిమకు మొక్కమన్నారు. నేను మొక్కనన్నాడు. అబద్ధాలు చెప్పారు. ఇగో సింహాల బోన్లో పడేస్తామన్నారు. పడేసినా పర్వాలేదు, నేనేమన్నా తప్పు చేశానా? నేనేం తప్పు చేయలేదే, రాజుకేం అన్యాయం చేయలేదే, కానీ నన్ను పడేస్తామన్నారు. ఏం భయపడలేదు. పడేయలేదా? దానియేలు పడేయలేదా? పడేసినప్పుడు మనకు చూద్దాం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనం చదువును. అంతటా రాజు ఆజ్ఞయగా బంట్రోతులు దానియేలుని పట్టుకొని పోయి సింహముల గుహలో పడద్రోయగా రాజు, నువ్వు అనుదినము తప్పగా సేవించున్న నీ దేవుడు నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పాడు. దానియేలుతో పాపం రాజుకి చాలా ఇష్టం, ఎందుకంటే కలల భావం చెప్పాడు, యథార్థంగా ఉన్నాడు. ఆ చుట్టుపక్కల వాళ్ళంతా కలిసి ఆయన మీద కుట్ర పన్ని ఆయనను ప్రతిమను తయారు చేసి, ఆ రాజు ప్రతిమను తయారు చేసి పూజించమని అంటే నేను పూజించను అన్నాడు. ఏమనలేదు. అది పోయి చెప్పారు వాళ్ళకి. మనకు కూడా అంతే కదా, మన జీవితాల్లో ఉద్యోగంలో కూడా అనేక మంది సాడీలు చెప్తుంటారు. మనం మంచిగా అయితే ఉంటాం అనుకోండి, బాగా సాడీలు చెప్తారు. సాడీలు చెప్పేటోళ్ళు ఎక్కువైపోయారు ఈ దినాల్లో. మనుషులు ఒకరికొకరు ప్రేమ సంపాదించుకుందామని చెప్తారు, కానీ ఆ తర్వాత వాళ్ళే దొరికిపోతారు. మరి దానియేలు విషయం అట్లనే చేశారు. కానీ పాపము ఈ రాజేమో ఆయనను విడిపించాలని దానియేలు వీళ్ళు చేస్తున్న కుట్ర అంతా తెలుసుకుని ఆయనను విడిపించాలని ఎంత ప్రయత్నం చేసినా ఆఖరికి సింహబోన్లో వేయడానిక. అప్పుడు అంటున్నాడు, రాజు అంటున్నాడు, నువ్వు అనుదినము సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించును. రాజు నేనే రక్షించలేకపోయినా, మనుషులుగా నేనేం చేయలేకపోయినా, కానీ రక్షించేవాడు గొప్పవాడు నీతో ఉన్నాడయ్యా, నువ్వెందుకు భయపడతావు అన్నాడు.
ఎంత గొప్ప! ఆయనకు కూడా విశ్వాసం ఉంది. ఆ రాజు రాత్రంతా ఏమీ చేపియలేదంట, తాగలేదట, నిద్ర పట్టలేదట. మళ్ళీ ప్రొద్దున్న గుహ కాడికి పరిగెత్తుకుంటూ వచ్చేసాడు. అప్పుడు అంటున్నాడు అంతటా 18వ వచనంలో, అంతటా రాజు తన నగరికి వెళ్ళి రాత్రి అంతా ఉపవాసం ఉండి నాట్య వాయిద్యములను జరగనీయలేదు. అతనికి నిద్ర పట్టకపోయాను. తెల్లవారుజామున రాజు వేగరమే లేచి సింహముల గుహ దగ్గరకు త్వరపడిపోయాను. అతడు గుహ దగ్గరికి రాగానే దుఃఖ స్వరంతో, ఆయనకి ఎంత బాధ అయి ఉండొచ్చు, ఏం చేపిలేదంటే, ఎందుకంటే అన్యాయంగా చేసి నిందేశారు. పాపం దానియేలు మీద నిందేశారని రాజుకు తెలుసు. అందుకే చాలా బాధపడిపోయాడు. దుఃఖ ముఖంతో స్వరంతో దానియేలుని పిలిచి, జీవం గల దేవుని సేవకుడైన దానియేలు, నిత్యము నువ్వు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగినా, నిత్యము సేవించున్న నీ దేవుడు రక్షింపగలిగినా. చూసారా, రక్షించడా? ఆయనకు తెలుసు రక్షిస్తాడని చెప్పాడు గుహలోకి వెళ్ళక ముందట. తర్వాత ఇప్పుడు కూడా అంటున్నాడు రక్షింపగలిగినా అని అడుగుతుంటే, అప్పుడు అంటున్నాడు దానియేలు అంటున్నాడు. అందుకు దానియేలు, రాజు చిరకాలము జీవించునుగాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనపడుతుంది గనుక ఆయన తన దూత నంపించి సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్లను మూయించను. రాజా, నీ దృష్టికి నేను నేరం చేసిన వాడిని కాను కదా అనేను. చూసారా, ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు. జీవం గల దేవుడు మన దేవుడు. ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు. దానియేలుని, షడ్రకు, మేషకు, అబేద్నెగో, ఇశ్రాయేల్ జనాంగాలందరినీ భయపడుతుంటే వాళ్ళని విడిపించలేదా? భయపడుతుంటే అట్లనే వదిలేశాడా? మనుషులు వదిలేస్తారమ్మా, దేవుడు ఎప్పటికీ వదలడు. రాజు విడిచిపెట్టేశాడు అక్కడ ఉన్న వాళ్ళందరూ. కానీ వాళ్ళని అందరినీ తీసుకొని పోయి ఎవరైతే షడ్రక్, మేషక్, అబేద్నెగో మీద అపనిందలేశారో వాళ్ళని అగ్నిగుండాల్లో పడేశాడు. దానియేలు మీద ఎవరైతే అబద్ధాలు చెప్పారో వాళ్ళని తీసుకపోయి సింహాలు బోలేస్తే మొత్తం చూర ఎముకలు కొరికి పడేసినాయి. మన దేవుడు అలాంటి దేవుడు. నీకెవరన్నా కీడు చేస్తున్నారా? ఎవరన్నా నిన్ను బాధపెడుతున్నారా? నీ ఉద్యోగాల్లో బాధపెడుతున్నారా? నువ్వు ప్రార్థన చేయి బిడ్డ. నువ్వు కన్నీరు కాచు. నీ కష్టం ఉందా? నువ్వు ఏ వేదనతో కూర్చున్నావు ఈ టీవీ దగ్గర నాకు తెలియదు, కానీ వేదన తీర్చే దేవుడు నీతో ఉన్నాడు తెలుసా? అందుకే ఈరోజు ఈ టీవీ దగ్గర కూర్చోపెట్టాను నేను. అందుకే ఈ వాక్యం నా ద్వారా నీకు చెప్పిస్తున్నాడు. మన దేవుడు జీవం కాల దేవుడు. అందుకే అన్నాడు, రాజా నువ్వు తప్పకుండా మా పట్ల దేవుడు కార్యం జరిగిస్తాడు. ఎందుకంటే నేనేం చేయలేదు, నేను సేవించుచున్న దేవుడు గొప్పవాడు అన్నాడు. ఎంత గొప్ప మాటలు కదా. ఈ వాక్యం వింటున్న నా ప్రియ బిడ్డలారా, మీరే రీతిగా ఉన్నారు నాకు తెలియదు, కానీ నీ భయంలో నిన్ను రక్షించే దేవుడు నిన్ను విడిచిపెట్టాడు. మనుషులు విడిచిపెట్టేస్తారు, ఈ లోకపు మనుషులు విడిచిపెట్టేస్తారు. నాకు కూడా చాలా కొన్ని సమయాల్లో కూడా ఎన్నో పరిస్థితుల్లో నేను ఎదుర్కొన్నప్పుడు, నేను అందరినీ ప్రాధేయపడి అడిగినప్పుడు, భయం కలిగినప్పుడు, ఎలాగని నేను సొమ్మసిల్లిపోయి బాధపడినప్పుడు దేవుడు నాకు అద్భుత కార్యాలు జరిగించాడు. మీకే తెలుసు, చాలామందికి తెలుసు మన దేవుడు అలాంటి దేవుడు. అందుకే సాక్షిగా ఈరోజు నిలబడి మీ ముందట వాక్యం చెప్తున్నాను. మన దేవుడు అంత గొప్ప దేవుడు. ఉట్టుట్టి దేవుడు కాదమ్మా, అల్లటప్ప దేవుడు కాదు మన దేవుడు. మన దేవుడు జీవం కల దేవుడు. మన దేవుడు ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు. లెక్కలేని అద్భుత క్రియలు జరిగించే దేవుడు మన దేవుడు. అప్పుడే వెంటనే రాదు. మన కొంతమంది అంటారు ప్రార్థన చేయగానే అయిపోయింది. నీ విశ్వాసాన్ని పరీక్ష చేస్తాడు. నిజంగా అడుగుతున్నాడా? నిజంగా అడుగుతుందా? నిజంగా కన్నీరు కారుస్తుందా? నిజంగా ఆయనను అడుగుతున్నదా అని ఆయన అంటే కొన్నిసార్లు పరిశోధిస్తాడట. కొన్నిసార్లు మౌనంగా ఉంటాడు, మాట్లాడాడు. కొన్నిసార్లు నేను కూడా అడిగేచ్చాను, మౌనంగా ఉంటే ఎక్కడున్నావయ్యా దేవుడు నువ్వు? నేను చెప్పని మా పాపకి యాక్సిడెంట్ అయినప్పుడు నేను అప్పుడు అడిగిన ప్రశ్నలు అడిగిన, నువ్వు ఎక్కడున్నావు, నువ్వేం చేస్తున్నావు, మా చూడలేదా, నాకున్న ఒక్క బిడ్డను తీసుకుంటావా అని దేవునితో కొట్లాడిన ప్రతి విషయంలో దేవునితో కొట్లాడతాను నేను. అప్పుడు దేవుడు నాకు సహాయం చేశాడు. నువ్వు కూడా అడుగు బిడ్డ, దేవుడిని అడుగు. భర్తను కొట్లాడుతాం, పిల్లలతో కొట్లాడుతాం, ఇరుగు పొరుగుతో కొట్లాడుతాం, వాళ్ళ ఏం ప్రయోజనం లేదు. కానీ దేవుడు మన పట్ల అద్భుత కార్యం జరిగిస్తాడు, నీ పట్ల జరిగిస్తాడు. భయపడకో, నీ పట్ల దేవుడు కార్యాలు జరిగించడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రార్థించుకుందాం. దయగల తండ్రి, ప్రేమ కలిగిన ఆయన, నువ్వు గొప్ప దేవుడు అయ్యా. అలనాడు షడ్రక్, మేషక్, అబేద్నెగోలను దానియేలు రక్షించిన దేవుడు. వారు ఏం భయపడలేదయ్యా. మా దేవుడు రక్షించకపోయినా పర్వాలేదు అన్నారు అని ప్రభా, నువ్వు రక్షించగల సమర్థుడు అని నమ్మారు ప్రభా, విశ్వసించారు. కాబట్టి అద్భుతాలు జరిగించావు. ఇశ్రాయేలు జనాంగం ప్రభా, ముందు ఎర్ర సముద్రం ఉంది, వెనకాల ఫరో సైన్యం వస్తుంది, మేము అక్కడే ఉంటుంటాం కదా అని వాళ్ళు విశ్వసించలేదయ్యా, వారు నమ్మలేదు. కానీ
ఊరక నిలుచుండి చూడన్నావు. అద్భుతం జరిగించిన దేవుడు అయ్యా. అవును, మా జీవితాల్లో కూడా అంతే బాబు. ఎవరికి ఉద్యోగం లేక బాధపడుతున్నారో వారికి ఉద్యోగాలు దయచేయండి అయ్యా. ఎవరు మరణంతో పోరాడుతున్నారో వారికి స్వస్థతని ఇవ్వండి అయ్యా. ఎవరు బిడ్డలు లేక అల్లాడిపోతున్నారో వారి గర్భఫలమును దయచేయండి అయ్యా. వివాహం కాని బిడ్డలకు వివాహం జరిగించండి. ఇదిగో ప్రభా, పరీక్షలు రాస్తున్నారయ్యా, పిల్లలు భయపడిపోతున్నారయ్యా. పరీక్షల్లో ఫెయిల్ అయిపోతామేమో మాకేంటని భయపడిపోతున్నారు. కానీ భయపడవద్దని నువ్వు చెప్పినావు నాయన. వారి పరీక్షలో జయమునియండి. తెలివి, జ్ఞానము, జ్ఞాపక శక్తి, ఆలోచన, వివేచన బిడ్డకు దయచేయమని ప్రార్థిస్తున్నాం నాయన. వారి పరీక్షలో జయమునియండి ప్రభా. ఈ టీవీ దగ్గర కూర్చున్న ప్రతి బిడ్డ ఏ అవసరతతో కూర్చున్నారో నాకు తెలియదయ్యా. ఏ దుఃఖంతో కూర్చున్నారో నాకు తెలియదయ్యా. అయ్యా, దుఃఖాన్ని తీసివేవాడు నీవు నాయన. నీ పాదాల దగ్గర మొరపెట్టుకుంటున్నాం ప్రభు. మాకు 24 గంటలు భయమే బాబు. సాతానుడు మమ్మల్ని భయపెట్టించేస్తూ ఉంటాడు. ఇంకింతలే, ఇంక అయిపోయిందిలే నీ పని, ఇంకా నీ బతికెందుకు, ఉరేసుకో, నీ బ్రతికెందుకు అని ఎన్నో విధాలుగా సాతానుడు పనిచేస్తున్నాడయ్యా. ఆ చీకటి శక్తుల్ని బంధించమని ప్రార్థిస్తున్నాం నాయన. అంధకార శక్తులన్నింటినీ యేసు నామములో బంధిస్తున్నాం బాబు. నాయన, వేదనతో ఉన్న బిడ్డని కనికరించండి, కృపచు అయ్యా. ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డని బలపరచండి అయ్యా. ఆత్మ కార్యాలు జరిగించి మా దేవుడు మా పట్ల గొప్ప కార్యాలు జరిగిస్తాడని విశ్వాసంలో ఆ బిడ్డలు బలపడ్డానికి కృప చూపమని, దీవించి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామమును బట్టి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. మీ ప్రార్థన అవసరత కోరినలా ఈ స్క్రీన్ పై కనపడుతున్న ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి. తప్పకుండా మీ కొరకు మేము ప్రార్థిస్తాం. తప్పకుండా ఈ ఎపిసోడ్కి బలపరచాలని నేను కోరుకుంటున్నాను. మిమ్మల్ని, మీ కుటుంబాలను దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. పాదాలునే కడగనా, యేసు పాదాలునే కడగనా, పాదాలునే కడగనా, యేసు పాదాలునే కడగనా, కన్నీటితో కడిగి